హాయ్ గైస్, నా పేరు వైఎల్వి ప్రసాద్. ఈరోజు మనం ఒక మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ అండ్ పవర్ఫుల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. చాలా ఏళ్ల క్రితం లాసింగ్ అనే ఓ గిరిజన తెగ ఉండేది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఆటపాటలతో ఆనందంగా గడిపేవాళ్ళు. వాళ్ళ చుట్టూ మూడు వైపులా దట్టమైన అడవి, నాలుగో వైపు వాళ్ళకన్నా ఎంతో శక్తివంతమైన క్రూరమైన గణీచి అనే తెగ ఒకటి ఉండేది. కొన్నాళ్లకు లాసింగ్ ప్రజలకు చెడుకాలం దాపురించింది. గణీచి ప్రజలు వీళ్ళపైకి దాడి చేశారు. లాసింగ్ ప్రజలు అడవి లోతుల్లోకి భయంతో పరుగులు తీశారు. చుట్టూ చీకటి, గాఢమైన అంధకారం. వాళ్ళున్న ఆ ప్రాంతంలో సూర్యకాంతి కొంచెమైనా నేలకు తాకదు. ఆ దట్టమైన అడవిలో చెట్లు భయపెట్టేంత పెద్దవి. నడిచిన దారి నిండా తాచుపాములు. ఆ దారి వాళ్ళలో కొందరిని మింగేసింది. అలసిపోయి బాధతో కన్నీళ్లతో ఒకచోట కూలబడిపోయారు. తాగడానికి చుట్టూ ఒక్క నీటిపాయ కూడా కనిపించలేదు వాళ్ళకి. ఆ అడవిని దాటి బయటపడలేమనే భయం అందరినీ ఆవరించింది. పిల్లలు, ఆడవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఆ అడవి దారి వాళ్ళలోని శక్తిని పీల్చేసింది. అడవిని దాటి వెళ్ళాలా లేక వెనక్కి వెళ్ళి గణీచి ప్రజలను ఎదుర్కోవాలో అనే ఆలోచనలో పడ్డారు. వెనక్కి వెళ్ళలేరు, ఎందుకంటే చాలా దూరం నడిచొచ్చారు. మరి వాళ్ళల్లో నిరాశ నిండుకుంది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఇంతలో ఒక యువకుడు లేచి నిలబడ్డాడు. అతని శరీరం అలసిపోయిందే కానీ ధైర్యం సమసిపోలేదు. కళ్ళు దారి చూపే దివిటీలలాగా వెలిగిపోతున్నాయి. మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే దారికి అడ్డంగా ఉన్న రాళ్ళు పక్కకు పోవు, మన పిల్లల కడుపులు నిండవు. చుట్టూ ఉన్న ఈ చీకటి మన మీద దయతో వెలుగుగా మారదు. లేచి ప్రయాణానికి సిద్ధం కండి. మన భవిష్యత్తు మన నడక మీదనే ఆధారపడి ఉంది. బిగ్గరగా అరిచి చెప్పాడు. చుట్టూ ఉన్న నిశ్శబ్దం పటాపంచలైంది. అందరికీ అతను దారి చూపే నాయకుడిలాగా కనిపించాడు. అతన్నే దారి చూపమని అడిగారు. ప్రయాణం మళ్ళీ మొదలైంది. అనుభవం లేదు కానీ ముందుండి ధైర్యంగా తన తెగను నడిపిస్తున్నాడు ఆ యువకుడు. గమ్యం దగ్గర అయ్యే కొద్దీ ప్రయాణం మరింత కఠినంగా మారుతోంది. చెట్ల కొమ్మలు దారికి అడ్డంగా నిలుచున్నాయి. వాళ్ళ దివిటీలు ఆరిపోయాయి. చెట్ల పైనుంచి ఓ గొంతు వినిపించింది. అందరూ భయంతో వణికిపోయారు. మీరెవ్వరూ ప్రాణాలతో ఈ అడవిని దాటి బయటపడలేరు, హా 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 అని బిగ్గరగా నవ్వింది ఆ గొంతు. కానీ ఈ అడవిని దాటాలంటే మరే మార్గం లేదా? ధైర్యంగా తిరిగి ప్రశ్నించాడు ఆ యువకుడు. ఉంది, కానీ మీలో ఎవ్వరికి అంత ధైర్యం లేదు అంది ఆ గొంతు. సరే, ముందు మార్గం చెప్పు అన్నాడు ఆ యువకుడు. మీలో ఎవరైనా మీ ఛాతిని చీల్చుకొని గుండెని చేత్తో కాగడాలా ఎత్తి పట్టుకొని నడవాలి. అదే మీకు దారిని చూపే దివిటి అవుతుంది అంది ఆ గొంతు. అయితే ఆ పని నేనే చేస్తానన్నాడు ఆ యువకుడు. ఈ పిరికి వాళ్ళ కోసం నీ ప్రాణాలను ఎందుకు తీసుకుంటావు అంది ఆ గొంతు. అయినా ఆ యువకుడు ఆ గొంతు మాట వినలేదు. వరలో ఉన్న కత్తిని తీసుకొని ఛాతిని చీల్చుకున్నాడు. మసిలే అతని నెత్తురు నేలపైకి పారింది. గుండెను చేత్తో ఎత్తి పట్టుకున్నాడు. ఆ గుండె మండే సూర్యుడిలా వెలిగిపోతోంది. కొమ్మలు పక్కకు జరిగిపోయాయి. అడవిలో కొత్తగా పువ్వులు పూయడం మొదలైంది. అతని వెనక నడుస్తున్న అందరికీ ఇప్పుడు అడవి అందంగా కనిపిస్తోంది. పక్షులు ఆనందంతో కూతలు పెడుతున్నాయి. ఆ అడవి కొత్తగా మళ్ళీ ప్రాణం పోసుకుంది. అడుగులు తడబడుతున్నా ఆ యువకుడు తన నడకను మాత్రం ఆపడం లేదు. అతని శరీరంలోని నెత్తురు ఆవిరవుతోంది. అడవి వెనక్కి జరిగిపోయింది. ఇప్పుడు అతని గుండె వెలుగు వాళ్లకు అవసరం లేకుండా పోయింది. ఎదురుగా ఉన్న సరస్సు, దాని చుట్టూ ఉన్న పళ్ళ చెట్లు వాళ్ళకు కనిపించాయి. అతన్ని దాటి అందరూ పరుగులు తీశారు. వాళ్ళ దాహం తీరింది, కడుపులు నిండాయి. ఆ యువకుణ్ణి మరిచి వాళ్ళు మరలిపోయారు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ అడవి బయట నిర్దాక్షిణ్యంగా శవమై పడున్నాడు. అతని పక్కనే అతని గుండె పడి ఉంది. అది ఇంకా సూర్యుడిలా మండుతూనే ఉంది. ఈ చిత్రం మొత్తం చూసిన ఓ పక్షి అతని పక్కన వచ్చి వాలింది.
అతని గుండెను నోట కరుచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ రోజు రాత్రి నుంచి ఆకాశంలో అతని గుండె నక్షత్రంలా మారి మెరుస్తూనే ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలను వినాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.